మనము ఓట్లేసేటప్పుడు ఎటువంటోనికి ఓట్లేస్తున్నాం, ఎవరికి ఓటేస్తున్నాం, ఆడు మన హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా, ఇసాయి, కసాయి, ఇంకెవ్వరన్నా కానీ ఆడు ఏం చేస్తున్నాడు, ఆడొస్తే ఏం జరుగుతుంది, ఆ కొద్దిగా కొంచెం సేపు ఒక్క నిమిషం ఆలోచించి ఓటేయండి. లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఓటు వేసిరు, ఎంతమందో వేసిరు, నేను ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, ఇంకా చాలామంది ఉండొచ్చు, ఓట్లు వేసేవాళ్ళు తెలంగాణలో అందరూ ఉండొచ్చు. కానీ ఓట్లు వేసేటప్పుడు ఏం చేస్తారంటే, కొంతమంది అయితే ఈ బిర్యానీలకు అలవాటు పడ్డోళ్ళు, ఈ లంచాలు దీనికి అలవాటు పడ్డోళ్ళు అంతా ఏం చేస్తారంటే, ఆడు ఎవడైనా కానీ ఎటువంటోడైనా కానీ నాకెందుకు, ఆడు వచ్చే పథకాలు ఇస్తాడా, లేకపోతే మన గుళ్ళు కూలగొడతాడా, లేకపోతే ఇంకేమైనా మన ఇండ్లు కూలగొడతారా, లేకపోతే హిందువులని ఈ నుంచి ఎలగొట్టేస్తారా అనేది కూడా ఆలోచించకుండా 500 ఒక బీరు ఒక బిర్యానీ ఇస్తే ఓటేసే ఎడ్డి పూక్నా కొడుకులారా, మీకు బుద్ధి జ్ఞానం ఉండాలిరా కొద్దిగా. ఇప్పుడు హిందువులు చాలామంది ఓటేస్తేనే ఎక్కడైనా కానీ గెలుస్తారు. ఒకవేళ ఏ పార్టీకో కనుక హిందువులు సపోర్ట్ చేయకపోతే, హిందువులు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ గెలుస్తుంది, అదైతే పక్క. ఎందుకంటే హిందువులు చాలామంది ఉంటారు, మిగతా వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లతోనే మనకేం పెద్ద ఫరక్ పడదు. కానీ ఇప్పుడు ఆ ఓట్లతోనే కూడా ఫరక్ పడే రోజులు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయంటే, నేను చెప్తే మళ్ళీ ఎంతమంది బాధపడతారో తెలియదు. కానీ మన వాళ్ళకేమో ఇద్దరే చాలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే చాలు, మస్తు అయిపోతుంది. వాళ్ళనే మంచిగా చదివించాలి, వాళ్ళని ఉద్యోగాలు వచ్చేట్లాగా చదివించాలి, ఉద్యోగాలు చేయాలి, వాళ్ళు సంపాదించాలి, కరెక్టే. ఇప్పుడు మిగతా పందులు ఏం చేస్తున్నాయి, ఒక్కొక్క ఇంట్లో క్రికెట్ టీం జమ చేసినాయి. ఆ క్రికెట్ టీంలో మన ఇద్దరు పోతే 7 ఉంటుంది చెప్పండి. ఆ క్రికెట్ టీం 12 మంది కనిపిస్తారా, మన వాళ్ళు ఇద్దరు కనిపిస్తారా? ఒక్కసారి ఆలోచించాలి. అందుకని ఆపరేషన్లని నా వల్ల అవుతలేదని అదని ఇదని చెప్పి ఇద్దరినే అంటున్నారు కదా. ఈ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే, వీళ్ళు 16 మందిని కంటే ఆ 16 మందికి ఇంకో 16 పందులు పుడతాయి. అప్పుడు మన దేశాన్నే ముస్లిం దేశంగా మార్చవచ్చు. ఎందుకంటే జనాభా ఎక్కువ ఎవరు ఉంటే అదే వాళ్ళదే ఉంటుంది కదా. ఇప్పుడు హిందూ జనాభా ఎక్కువ ఉందనుకోండి, హిందూ దేశంగా ఉంటుంది. ముస్లిం జనాభా ఉందనుకోండి, ముస్లిం దేశంగా మారిపోతుంది, అంతే. ఈ ముస్లిం దేశంగా మారిపోవడానికి కారణం ఎవరు? హిందువులు కూడా ఉన్నారు ఇంట్లో, లేరని కాదు. ఎందుకు లేరు అంటే, ముస్లిం దేశం కావాలి అంటే వద్దని చెప్తారు అందరూ హిందువులు, చెప్పడం వరకే, కానీ పాటించడం ఏం లేదు. ఎట్లా పాటిస్తలేరంటే, వాళ్ళ దగ్గర ఏం కొనొద్దు, వాళ్ళ దగ్గర ఏం తినొద్దు. ఆ తినడం వల్ల వచ్చిన లాభంతోనే ఈ 16 మంది పందుల్ని కానీ మన మీద వదిలేస్తున్నాయి. మన అమ్మాయిలు లవ్ జిహాద్ చేస్తున్నారు. కొద్దిగానే మనం జర బుద్ధి తెచ్చుకోవాలి.